బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం యొక్క ప్రభావంతో మరో 4 రోజులు 2 తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులైతే తెలియజేయడం జరిగింది. వచ్చే 4 రోజులు 2 తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా శాటిలైట్స్ ఇమేజెస్ కూడా రావడం జరిగింది. ఈ శాటిలైట్స్ ఇమేజెస్ బేస్ చేసుకొని ఏ జిల్లాలకు వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా వాతావరణ శాఖ నిపుణుల నుంచి కొంత సమాచారం అయితే రావడం జరిగింది. అది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే వర్షం పడుతున్నప్పుడు ప్రజలు బయటకు రావద్దు అని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలియజేయడం జరిగింది. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వానలు పడుతున్నప్పుడు బయటికి రావద్దని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే గురువారం రోజు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ హైడ్రా పోలీసులు, విద్యాశాఖ ఆఫీసర్లు సమన్వయం చేసుకోవాలని ఇక్కడైతే సూచించడం జరిగింది. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనేది తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉండాలని అయితే పొన్నం ప్రభాకర్ గారు అయితే ఓ ప్రకటన అయితే చేయడం జరిగిందండి. సో ఈ విధంగా వర్షం పడేటప్పుడు ఎవరు బయటికి రావద్దని అయితే ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే 4 రోజులు 2 తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంకి హై అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని సో వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేయడం జరిగింది. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేయడం జరిగింది. మనకి రిలీజ్ చేసిన శాటిలైట్స్ ఇమేజెస్లో కూడా ఇది క్లారిటీగా అయితే కనపడుతుందండి. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనేది తెలియజేయడం జరిగింది. సో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు ఎప్పుడు బయటికి రావద్దు అనేది తెలియజేయడం జరిగింది. 4 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందన్న రాష్ట్రంలో రాగాల 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో ఈ వర్షాలు కురుస్తాయని అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అయితే వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో అంతటా కురిసే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. గత 2 రోజులుగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని అయితే సమాచారం అండి. సో ఈ వర్షాలు మరింత బలపడే అవకాశం ఉందని అయితే సమాచారం. సో రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయనైతే సమాచారం అండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. సో ఆ జిల్లాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే భద్రాద్రి, కొత్తగూడెం, జనగాం, హైదరాబాద్, కామారెడ్డి, అదేవిధంగా ఆసిఫాబాద్, కొమురంభీం, మేదక్, జగిత్యాల, మల్కాజిగిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, అదేవిధంగా హన్మకొండ, వరంగల్ ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా 20వ తేదీ కనుక చూసుకున్నట్లయితే 20వ తేదీ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల సో ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరికొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, కొమురంభీం, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందనేది సమాచారం అండి. సో ఈరోజు అర్ధరాత్రి నుంచి ఈ జిల్లాల్లో వర్షాలు అనేవి కురుస్తాయనేది సమాచారం. సో ఆదివారం నాటికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం ఉందనేది సమాచారం. దీని యొక్క ప్రభావంతో విస్తారంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అదేవిధంగా భారత వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించడం జరిగింది. మనకి రిలీజ్ చేసిన శాటిలైట్స్ ఇమేజెస్లో కూడా క్లారిటీగా అయితే కనపడుతుందండి. సో ఈ విధంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే సమాచారం. అదేవిధంగా 22వ తేదీ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనేది సమాచారం. సో ఈ యొక్క అల్పపీడనం మరో 4 రోజులు కొనసాగుతుందనేది సమాచారం అండి. సో ఈ 4 రోజులు ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని అయితే వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించడం జరిగింది. సో అదేవిధంగా అటు ఆంధ్రాలో కనుక చూసుకున్నట్లయితే 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయనైతే సమాచారం అండి. రానున్న 4 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేయడం జరిగింది. శుక్రవారం
ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయనేది సమాచారం. సో ఈ ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనేది తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అదేవిధంగా శ్రీ సత్యసాయి, కడప మరియు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయనైతే సమాచారం అండి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అనేవి కూడా వేస్తాయనేది సమాచారం. సో కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనేది సమాచారం. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వర్షాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనేది సమాచారం అండి. రాబోయే 4 రోజుల్లో అంటే ఈ నెల 23వ తేదీ వరకు ఈ వర్షాలు కొనసాగుతాయనేది సమాచారం. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనేది తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉంటారో సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేది సమాచారం అండి. ఎందుకంటే రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేది సమాచారం. లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తూ ఉంటారో సో నీళ్లు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో రైతులు సో వాళ్ళు కూడా ముందస్తు వాళ్ళ పనులు అనేవి పూర్తి చేసుకోవాలి అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అయితే కొంత సమాచారం అయితే రావడం జరిగిందండి వెదర్ కండిషన్కి సంబంధించి. నేను ఇప్పుడు చెప్పిన వెదర్ కండిషన్ నేను శాటిలైట్స్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని శాటిలైట్స్ ఇమేజెస్ ప్రకారం ఈ జిల్లాలకు వర్షాలు పడుతుంది అనేది చెప్పడం జరిగిందండి. సో 100% ఈ జిల్లాలకు వర్షాలు పడతాయి అనేది లేదండి. కేవలం శాటిలైట్స్ ఇమేజెస్ని యూజ్ చేసుకొని మాత్రమే నేను ఈ సమాచారాన్ని మీకు తెలియజేయడం జరిగింది. సో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.